ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు పార్టీకి గడ్డు పరిస్థితి ఏర్పడిందా? ఆ నియోజకవర్గంలో కారు పార్టీని ముందుండి నడిపే లీడర్ లేకుండా పోయారా? ఇన్నాళ్ళు నియోజకవర్గానికి పెద్ద దిక్కులా ఉన్న ఆ నేత హైదరాబాద్కే పరిమితం కావడంతో పార్టీ పరిస్థితి డ్రైవర్ లేని కారులా మారిపోయిందా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఎవరా నేత? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. 10 ఏళ్లు అధికారంలో ఉండగా అన్ని తామే వ్యవహరించిన నేతలు ఇప్పుడు సొంత నియోజకవర్గాలకు కూడా ముఖం చాటేస్తున్నారట. చాలా మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కనీసం సొంత పార్టీ క్యాడర్ను కూడా కలిసేందుకు జంకుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వైరా ఎమ్మెల్యే తీరు ఇప్పుడు హాట్ టాపిక్ అయిందని జిల్లాలో జోరుగా టాక్ వినిపిస్తోంది. వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ నియోజకవర్గానికి రాకపోకలు మానేయడంతో వైరా క్యాడర్ మొత్తం పరేషాన్ అవుతున్నట్టు సమాచారం. దాంతో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా డీల్ చేస్తారో అనే టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ హవా అంతంత మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అన్ని జిల్లాల్లో పాగా వేసిన కారు పార్టీ ఖమ్మం జిల్లాలో మాత్రం విస్తరించలేకపోయింది. అయినప్పటికీ ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలతో బలంగానే కనిపించింది. ముఖ్యంగా 2014లో వైసీపీ నుంచి గెలిచిన వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారంలోకి రావడంతో కేసీఆర్ పక్కన చేరిపోయారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మదన్ లాల్ కు చుక్కెదురైంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ లాల్ ను ఇండిపెండెంట్ అభ్యర్థి రాముల్ నాయక్ ఓడించడంతో అసలు రాజకీయం మొదలైంది. క్రమక్రమంగా మదన్ లాల్ కు పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయింది. ఆ తర్వాత 2023లో రాముల్ నాయక్ ను పక్కన పెట్టిన కేసీఆర్ తిరిగి మదన్ లాల్ కు టికెట్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. అయితే 2018 నుంచి 2023 మధ్యకాలంలో రాముల్ నాయక్ మదన్ లాల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారిపోయాయి. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేకు పార్టీ హైకమాండ్ ప్రాధాన్యత ఇవ్వడంతో మదన్ లాల్ సైలెంట్ అయ్యారు. అప్పటి నుంచి పార్టీ పెద్దలతో ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. కానీ 2023లో తిరిగి మదన్ లాల్ టికెట్ ఇవ్వడంతో మళ్లీ యాక్టివ్ అయ్యారు. కానీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయాక తిరిగి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. దాంతో నియోజకవర్గంలో పార్టీని ముందుని నడిపే లీడర్ లేక క్యాడర్ పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ హైదరాబాద్కే పరిమితం కావడంతో ఎన్నికలను డీల్ చేసేది ఎలా అని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మదన్ లాల్ స్థానంలో మరెవరికైనా ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇప్పించాలని క్యాడర్ కోరుతోందట. మొత్తంగా ఖమ్మం జిల్లా వైరాలో బీఆర్ఎస్ పరిస్థితి డ్రైవర్ లేని కారులా మారిందని చెబుతున్నారు. అయితే ఇద్దరు మాజీల మధ్య ఆధిపత్య పోరుతో గులాబీ జెండా పట్టేందుకు సొంత పార్టీ లీడర్లే కరువయ్యారని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితిని చక్కదిద్దకపోతే స్థానిక సంస్థల్లోనూ గట్టి దెబ్బ పడటం ఖాయమని చెబుతున్నారు. చూడాలి మరి వైరా నియోజకవర్గంలో కారు పార్టీని చక్కదిద్దే బాధ్యతలను మదన్ లాల్ కి అప్పగిస్తారా, లేకపోతే ఇంకా ఎవరైనా కొత్త లీడర్ కు అప్పగిస్తారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలంటున్నారు.